పేద విద్యార్థులకు పుస్తకాలను అందజేయాలనే ఉద్దేశంతో వివిధ పాఠశాలల్లో పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో చేపట్టడం హర్షణీయమని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శత్రుఘ్న రెడ్డి అన్నారు. పుస్తకాల సేకరణ కార్యక్రమంలో మేము భాగస్వాములం అవుతామని, ప్రతి ఏటా పుస్తకాలను తమ వంతు సహకారంగా అందజేస్తామన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శత్రుఘ్న రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఎంతో మంది పేద విద్యార్థులు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని, వారికి అవసరమైన నోట్బుక్స్ కూడా కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదన్నారు. అలాంటి వారికి అందజేసేందుకు పుస్తకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉత్తీర్ణతలో కూడా సిద్ధార్థ పాఠశాల ముందుందన్నారు. లయన్స్ శారద మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు విద్యనభ్యసించాలని ఉన్న ఆర్థిక పరిస్థితి బాగోలేక విద్యకు దూరమవుతున్నారని, వారిని ఆదుకునేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో పుస్తకాల సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. పట్టణంలోని కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి పుస్తకాలను సేకరించామని, సేకరించిన పుస్తకాలను పేద విద్యార్థులకు అందజేస్తున్నామని, దీనికి సహకరించిన పాఠశాలల యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ నల్గొండ అధ్యక్షురాలు ఏచూరి శైలజ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. వీలైనన్ని ఎక్కువ పుస్తకాలని చిన్న విద్యార్థులకి, పేద విద్యార్థులకి చదువుకోవడానికి వీలైనటువంటి పుస్తకాలన్నింటినీ కూడా అందిస్తున్నాం. ఇప్పుడు ఇచ్చినవే కాకుండా ఇక ముందు కూడా ఎప్పుడు అడిగినా కూడా మా వంతు కర్తవ్యంగా తప్పకుండా మేము చేయూతనిస్తాము, సహాయం అందిస్తాము, సహకారం అందిస్తాము. ఈ రకమైనటువంటి సమాజ సేవ ఇక ముందు మరి అదే సమయంలో సిద్ధార్థ పాఠశాల వచ్చాము. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాము మా క్లబ్ తరఫు నుంచి. దాంట్లో భాగంగానే ఈ విద్యాయజ్ఞం అని మొదలుపెట్టాం. అంటే ఏంటంటే ఈ కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్ నుంచి, మంచి స్కూల్స్ నుంచి కొన్ని నోట్బుక్స్ తీసుకొని పేద విద్యార్థులకి పంచడానికి రూరల్ ఏరియాలకు వెళ్ళి వాళ్ళకి గవర్నమెంట్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా ఇస్తున్నారు, కానీ నోట్బుక్స్ ఉండట్లేదు. చదువుకోవాలని చాలా కోరిక ఉన్న విద్యార్థులకి కొన్ని నోట్బుక్స్ లేక, పెన్సిల్